హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఈ సమ్మర్కి ఒక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్, అలాగే బెస్ట్ సమ్మర్ కూలెంట్, ఇంకా హెల్దీ స్కిన్ హెల్దీ హెయిర్ కోసం ఒక మంచి డ్రింక్ రెసిపీ, ఈ 3 డ్రింక్ రెసిపీస్ని అయితే ఈరోజు చూద్దాము. ముందైతే సమ్మర్ కూలెంట్ రెసిపీని చూద్దాము. ఇది సమ్మర్ కూలెంటే కాదండి, లివర్ డిటాక్సిఫికేషన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ డ్రింక్ చేయడానికి ముందైతే మనం సబ్జా సీడ్స్, ఫలూదా సీడ్స్ అంటారు కదా, అవి నానపెట్టుకుందాము. 1 స్పూన్ సబ్జా సీడ్స్ వేసుకుని ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసేసుకుంటే ఒక 10-15 నిమిషాల్లోనే ఇవి నానిపోతాయి. ఈ సబ్జా సీడ్స్ బాడీలో వేడి తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఒక కీరా తీసుకున్నాను. కీరాని శుభ్రంగా కడిగేసి తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంతో మనకి 2 గ్లాసుల డ్రింక్ వస్తుంది, ఇద్దరికి సరిపోతుంది. ఇందులోనే చిన్న అల్లం ముక్క, 1/2 ఇంచ్ అల్లం ముక్కను కూడా తొక్క తీసేసుకొని వేసుకోవాలి. అలాగే ఉసిరికాయ ముక్కలు, పెద్దదైతే 1 కాయ వేసుకోండి, చిన్నవి అయితే 2 వేసుకోవచ్చు. ఇంకా కొన్ని పుదీనా ఆకులు వేసుకుని సరిపడా నీళ్లు, మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే జ్యూస్ని ఫిల్టర్ చేయనండి, ఇలాగే తాగేస్తాను. బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే ఇలాగే తాగేయచ్చు. ఇందులో మనం నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ ఉన్నాయి కదా, అవి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. మనం ఇందులో ఉసిరికాయ వేసాం కదా, మీకు ఉసిరికాయ అందుబాటులో లేకపోతే నిమ్మరసమైనా వేసుకోవచ్చు. మీరు హెల్తీగా తాగాలనుకుంటే ఇందులో ఉప్పు కానీ పంచదార కానీ ఏమీ వేసుకోవద్దు, ఇలాగే తాగేయచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. బయట అయితే మీకు ఇలా బాటిల్లో పోసేసి ఈ ఒక్క బాటిల్ మనకి 100 రూపీస్కి సేల్ చేస్తున్నారు. ఇంట్లో చూసారు ఎంత ఈజీగా చేసుకున్నాము. బెస్ట్ సమ్మర్ కూలెంట్ ఇది. అలాగే లివర్ డిటాక్సిఫికేషన్కి కూడా ఈ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మన నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి సమ్మర్లో మంచి రిఫ్రెషింగ్ డ్రింక్. దీనికోసం మిక్సీ జార్లో 2 కప్పుల పుచ్చకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం గింజలు ఉంటే సపరేట్ చేసేసుకోండి. అలాగే కొన్ని పుదీనా ఆకులు, ఒక 5-6 మిరియాలని దంచి వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడా పంచదార కానీ బెల్లం కానీ, నేను ఇక్కడ పటికి బెల్లం వేస్తున్నాను. 1 చిటికెడు సాల్ట్, 1 టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇంకా మీరు ఇందులో కావాలంటే 2-3 ఐస్ ముక్కలు కూడా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఫిల్టర్ చేయట్లేదు, డైరెక్ట్గానే వేసేస్తున్నాను. ఇందులో మనం నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. అంతేనండి, ఈ సమ్మర్కి మంచి రిఫ్రెషింగ్ డ్రింక్. దీన్ని అయితే వాటర్ మెలన్ లెమనేడ్ అంటారు, లేదంటే వాటర్ మెలన్ షర్బత్ అంటారు. రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే వాటర్ మెలన్ ఒక్కొక్కసారి చప్పటికాయ వస్తుంది కదా, తీయగా వండకుండా తెల్లటి కాయలు వస్తాయి కదా, అలాంటి కాయలు వచ్చినప్పుడు ఇలాంటి డ్రింక్ చేసేస్తాను. ఇప్పుడైతే మనం హెల్దీ స్కిన్ ఇంకా హెల్దీ హెయిర్ కోసం ఒక మంచి డ్రింక్ రెసిపీని చూద్దాము. దీనికోసం మిక్సీ జార్లో ఒక చిన్న యాపిల్ని పైన తొక్క తీసేసి కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న బీట్రూట్ కూడా పైన తొక్క తీసేసి కట్ చేసి వేసుకోవాలి. ఇంకా చిన్న క్యారెట్ కూడా కట్ చేసి వేసేసుకోవాలి. వీటితో పాటుగా ఉసిరికాయ ముక్కలు, పెద్దకాయ అయితే 1 తీసుకోండి, చిన్న ఉసిరికాయలు అయితే 2 వేసుకోవచ్చు. మీ దగ్గర ఉసిరికాయ లేకపోతే నిమ్మరసమైన పిండుకోవచ్చు. కొంచెం నీళ్ళు పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీని అయితే కొంచెం ఎక్కువసేపే గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇంక దీన్ని ఫిల్టర్ చేయనండి, మీరు కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫిల్టర్ చేయకుండానే తాగేస్తాం మేమైతే. కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేసుకుంటే బాగా స్మూత్గా వస్తుంది. అంతేనండి, డబల్ ఏబీసీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఆమ్లా, యాపిల్, బీట్రూట్, క్యారెట్ డబల్ ఏబీసీ జ్యూస్. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. హెల్దీ స్కిన్ ఇంకా హెల్దీ హెయిర్ కోసం, ఇంకా బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. చూసారు కదా 3 రకాల డ్రింక్ రెసిపీస్ని. ఇందులో మీకు ఏ డ్రింక్ బాగా నచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.